మరి కాసేపట్లో బాలగారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రైట్. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కేసు తప్పుడు కేసు అని వైసీపీ వాదిస్తోంది. మరోవైపు ఇది ఖచ్చితంగా గతంలో వేసినటువంటి తప్పిదాలకు బలం చేకూరుస్తూ ఆ తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. సో అప్పట్లో ఎవరైతే పేటరేగిపోయారో వాళ్ళందరిపైన ఇప్పుడు ఒక పరిణామం మాత్రం జరగబోతోంది స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు ముందుగా బాలగారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్ గారు. బాలగారు, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. బాలగారు, సో ఒక పొలిటికల్ వేడి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. సో ఈ అరెస్ట్ అక్రమం అంటూ ఓవైపు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో అప్పట్లో పేటరేగిపోయారు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఉప్పు నిప్పు అన్న మాదిరిగా వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, ఆ నాయకులపైన, వాళ్ళ ఆఫీసులపైన జరిగినటువంటి దాడుల్ని మనం గెస్ చేయొచ్చు. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజు కూడా ఫస్ట్ నేనే బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్ అని, అరెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఇంకా కన్వెన్షనల్ ప్రాక్టీస్లో కూర్చొని అరెస్టులు చేసుకుంటూ కూర్చుంటాము, రాజకీయ నాయకుల మీద వెండేటా పాలిటిక్స్ చేస్తాము. అసలు లాంగ్వేజెస్ అనేది ఎవరు డిఫైన్ చేశారు? ఫస్ట్ ఇది బూతు, ఇది బూతు కాదు, ఇది మంచివాడు, ఇది మంచివాడు కాదు, ఇది సైకలాజికల్ డిజార్డర్కి సంబంధించిన అంశం. రైట్. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఉన్నారండి, చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే నేను సమర్థిస్తున్నాను కాదు, ఇక్కడ టూ థింగ్స్ మనం చూసుకోవాలి. డే వన్ ఈ సోషల్ మీడియా మీద దాడులకు దిగినప్పటి నుంచి ప్రస్తుత గవర్నమెంట్, మీరు అందరికీ తెలుసు, ల్యాండ్ మార్క్ కేసు ఏదైనా ఉందంటే అది ఆర్జీవి గారి కేసు, అందరికీ తెలిసింది. రైట్. ఆర్జీవి బిఫోర్, ఆర్జీవి ఆఫ్టర్ అన్నట్టుగా ఈ సోషల్ మీడియా కేసులన్నీ తయారయ్యాయి. ఎందుకు అంటే మేము రేస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్స్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ లా. ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించిన కేసులన్నీ కూడా మీరు వర్చువల్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, వర్చువల్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేయకపోయినా కూడా మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయచ్చు. రైట్. అంత వెసులుబాటు మీకున్నప్పుడు ఎందుకు మీరు హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు? కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఎందుకు వైలేట్ చేస్తున్నారు? వెండేటా పాలిటిక్స్ చేయడానికి ఎందుకు గవర్నమెంట్స్ యూజ్ చేస్తున్నాయి? ఏజెన్సీస్ ఏవైతే ఇండిపెండెంట్గా ఉండాల్సిందో పోలీస్ ఏజెన్సీస్ ఈరోజు డిపెండెన్సీగా ఎందుకు ఉన్నాయి? నేను ఎందుకు చెప్తున్నానంటే డిపెండెన్సీస్ అని చెప్పి, రీసెంట్గా మనం తిరుపతిలో చూసాం, కిరణ్ రాయల్ అనే ఒక కేసు ఏదైతే ఉందో ఆ బాధితురాలకు సంబంధించింది, దానికి కూడా నేను హ్యాండిల్ చేశాను. కాబట్టి అక్రమంగా ఆమెను ఎత్తితే 48 గంటల్లో ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాం మళ్ళీ మేము. అంటే మాకు న్యాయస్థానాల మీద నమ్మకాలు ఉన్నాయి కాబట్టి, బీయింగ్ యాజ్ మేము కౌన్సిల్స్ కాబట్టి మాకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారో అవి మీడియాలోకి అన్ని రావు. ఎందుకంటే మేము చెప్పినా కూడా వాళ్ళు అవి రికార్డ్ చేయరు. ఎందుకంటే వ్యూవర్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పొలిటికల్ వ్యూవర్షిప్ కావాలి, అఫ్ కోర్స్ మీద అనట్లేదు, ఇన్ జనరల్ సెన్స్లో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక లైన్ ఆఫ్ మెథడాలజీ ఉంటుంది. ఈవెన్ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగాయి, ఏం జరగలేదు అని చెప్పేసి అని. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ దాంట్లో కూడా హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. జనరల్గా ప్రొసీజర్ ఏంటండి? నేను చాలాసార్లు మొత్తుకున్నాను, ఆర్జీవి గారి కేసులో మొత్తుకున్నాను, నిన్న మా లక్ష్మీ దాంట్లో విషయం మొత్తుకున్నాను, ప్రతి చోట కూడా నేను చెప్తున్నా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇంట్రా స్టేట్ అని ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఒక పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఏంటి ప్రొసీజర్ అంటే, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పాస్పోర్ట్ అనేది ఒక ఇష్యూ చేస్తారు. నేను రీసెంట్గా సర్క్యులేట్ చేశాను, మేబీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది, ఏది తిరుపతి ఇష్యూ, దానికి సంబంధించిన పాస్పోర్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అని. ఒక ఆథరైజేషన్ అనమాట అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. పలానా కేసులో పలానా వ్యక్తులు, అంటే పలానా ఎస్ఐ, పలానా సిఐ, లేకపోతే పలానా కానిస్టేబుల్, పలానా హెడ్ కానిస్టేబుల్, ఇంతమంది టీం వెళ్తున్నారని చెప్పేసి అని ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్న వాళ్ళకి పోయి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు జీడీ ఎంటర్ చేసుకోవాలి. అంటే జనరల్ డైరీ ఒకటి ఎంటర్ చేసుకోవాలి, సో క్రైమ్ నెంబర్ కింద వీళ్ళు వచ్చారు, వీళ్ళకి మేము ఎస్కార్ట్ గా గాను ఈ వెహికల్ కాన్ఫిడెన్షియల్ కాదండి, ఓపెన్ ఇదంతా. మేము ఈ పోలీస్ వాళ్ళకి ఈ క్రైమ్ లోంచి మా పోలీస్ స్టేషన్ నుంచి ఇంతమంది మేము ఎస్కార్ట్ గా ఇచ్చాము, ఈ వెహికల్ నెంబర్ని మేము ఇచ్చాము, ఈ సపోర్ట్ మేము చేసాము. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్తాను నేను. కార్తిక్ ఒక సినిమా తీశాడు, తమిళనాడులో చాలా మంది డ్రైవర్లను చంపేసి ఏదో చేస్తుంటే వాళ్ళు ఎక్కడ బీహార్లో వెళ్ళిపోయి ఉంటే అక్కడ బీహార్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కార్తిక్, తమిళనాడు పోలీసు వాళ్ళు వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళు పట్టుకొని ఇస్తే వీళ్ళు తీసుకొస్తారు మళ్ళీ ఇక్కడ తమిళనాడుకి. అంటే దట్స్ హౌ ప్రొసీజర్ లేదు, వాళ్ళే డైరెక్ట్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. అదే కదా ఇప్పుడు మేము అనేది. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు రావడానికి రైట్ ఏంటి? ఫస్ట్ నీకు 24 hours టైం, నేను కాదనట్లేదు, అదేంటి ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళడం. కానీ అది నీ ఇంటర్నల్ స్టేట్ లో, ఇంట్రా స్టేట్ అంటారు, ఇంటర్ స్టేట్ ఇంట్రా స్టేట్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్ స్టేట్ అవుతుందో, బార్డర్స్ మీరు క్రాస్ చేస్తున్నప్పుడు మీరు కిడ్నాప్ చేసినట్టు విధానాన్ని తప్పుపడుతుంది. విధానంలో ఒకటి తప్పు. రెండో విషయము, ఇది అంత హీనియస్ క్రైమ్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1,
ఈ ఇందులో నోటీస్ ఇచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ అడిగి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అరెస్ట్ తీసుకెళ్లి మీరు లోపల పెట్టేసినంత మాత్రాన అసలు మన ఇండియన్ సిస్టమ్, మన క్రిమినల్ సిస్టమ్ ఏంటి? రిఫర్మేటివ్ థియరీ. మీరు రిఫర్మేటివ్ థియరీలో ఏంటి? మీరు అండర్ ట్రయల్ లోనే మొత్తం అంత పనిష్మెంట్ కంప్లీట్ చేస్తారా? ఇట్ ఈస్ నాట్ అన్ హరాస్మెంట్. ఒక్క నిమిషం. ద్వారపురెడ్డి జయశ్రీ రెడ్డి గారు. శ్రీకాంత్ గారు, యా, సో ప్యానెల్ లో అందరికీ నమస్కారం.